మతం ముసుగులో దాగిన మానవ మృగాల ధాటికి పొరుగు దేశం అల్లాడుతోంది. ఒక నేరం చేశారని శిక్ష వేస్తే వందలాది నేరాలకి తెగబడుతున్న వెర్రితలల ఉన్మాదానికి నెత్తూరోడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయాలు పాలయ్యారు, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. శాంతి భద్రతలు ప్రశ్నార్థకమయ్యాయి. అన్నిటికంటే మించి దశాబ్దాల తరబడి కాపాడుకుంటున్న మత సామరస్యం మంటల్లో కలిసిపోతోంది. ఎటు చూసినా ఉవ్వెత్తిన ఎగసిపడుతున్న ఆందోళనలు, వాటి చాటున ఇష్టానుసారం పేటరేగిపోతున్న అల్లరి మూకలు. విముక్తి పోరాటం సమయంలో యుద్ధ నేరాలకి పాల్పడిన నేరస్తులకు శిక్షలు వేసిన పాపానికి బంగ్లాదేశ్ చెల్లిస్తున్న మూల్యం ఇది. అక్కడ అల్ప సంఖ్యాకులుగా ఉన్న నేరానికి కొందరు అమాయకులు పడుతున్న కష్టాలు అవి. ఏది ఉద్యమం, ఏది ఆందోళన, ఏది నిరసన, ఏది అరాచకం? వీటన్నింటి మధ్య హద్దులు చెరిగి ఒకదానితో మరొకటి కలగలిసిపోతున్న విపరీత పోకడలకి మరో బాధిత దేశం బంగ్లాదేశ్. ఉవ్వెత్తిన ఎగసిపడుతున్న ఈ నిరసనలు, అట్టుడుగుతున్న అల్లర్లు, ఆందోళనలు ఓ కారణంతో జరుగుతున్నవే. కాకపోతే ఈ ఆందోళనకారులంతా బాసటగా నిలుస్తున్నది, ఇంత విధ్వంసం సృష్టిస్తున్నది ఏ తోడు లేని అభాగ్యుల కోసం కాదు, నోరు లేని పీడిత ప్రజల కోసం అంతకంటే కాదు, కరుడుగట్టిన మానవ మృగాలను వదిలిపెట్టాలని. క్షమించరాని యుద్ధ నేరాలపై వారికి వేసిన శిక్షలను రద్దు చేయాలని. జరిగిన ఘోరాలు కళ్ల ముందే కనిపిస్తున్నా, మానని గాయాలు బాధిస్తున్నా అన్నింటికీ మతం ముసిగేసి బంగ్లాలో ఇప్పుడు నయా ప్రజా ఉద్యమాన్ని సాగిస్తోంది జమాత్ ఏ ఇస్లామీ. మన ప్రథమ పౌరుడు అక్కడ పర్యటనలో ఉండగానే పెచ్చిరిల్లిన హింసాగ్నిలో బంగ్లాదేశ్ మొత్తం అట్టుడుకుతోంది. రోజు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికీ 66 మందికి పైగా మృత్యువాత పడ్డారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. అల్లర్లకి తోడు జమాత్ ఏ ఇస్లామీ ఆధ్వర్యంలో సాగుతున్న బంద్ చాటున ఊహించని విధ్వంసం జరుగుతోంది. 40 ఏళ్లకి పైగా నివురుగప్పిన నిప్పులా ఉన్న బంగ్లా యుద్ధ నేరాల అంశం ఈ ఏడాది జనవరి మొదటి వారం నుంచి వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తోంది. దశాబ్దాల నుంచి అంటుకడుతూ వచ్చిన ఉద్యమం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది అప్పుడే. కాకపోతే మొదట్లో ఆందోళనలు చేసింది మాత్రం వేరే వర్గం. న్యాయం కావాలి, యుద్ధ నేరస్తులను ఉరితీయాలని వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. రాజధాని ఢాకాలోని షాబాగ్ వద్ద గుమికూడి నరరూప రాక్షసులైన ఖాదర్ తదితర జమాత్ ఏ ఇస్లామీ నేతలను ఉరికమ్మం ఎక్కించాలని ముక్త కంఠంతో నినదించారు. ఫిబ్రవరి 5న బంగ్లాదేశ్ బ్లాగర్స్ ఆన్లైన్ యాక్టివిస్ట్ నెట్వర్క్ ఇచ్చిన పిలుపుతో అంతా ఒక్కచోట చేరి తమ నిరసనలు తెలియచేశారు. వారి ఆందోళనలు, ఆవేదనల వెనుక ఉన్న నేపథ్యము సామాన్యమైనది కాదు. బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో అసువులు బాసిన లక్షలాది మంది ఆర్తనాదాలు
వారి నినాదాల్లో లీలగా ప్రతిధ్వనిస్తూనే వచ్చాయి. అధికారిక వివరాల ప్రకారమే 1971 బంగ్లా విముక్తి పోరాటంలో 30 లక్షల మందిని పాకిస్తాన్ సైన్యం, వారి అనుకూల వర్గాలు ఊచకోత కోశాయి. పరిశోధకుల ప్రకారం ఆ సంఖ్య 50 లక్షల పైమాటే. చేతికి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు. ఆడవారిపై అత్యాచారాలకు తెగబడ్డారు. ఢాకా సమీపంలోని మిర్పూరం ప్రాంతంలో అప్పుడు జరిగిన మహా మారణ హోమానికి అబ్దుల్ ఖాదర్ ముల్లానే కర్త, కర్మ, క్రియ. దాని ఫలితంగానే మిర్పూర్ రక్త పిపాసి అనే ఘనమైన బిరుదును దక్కించుకున్నాడు. జమాత్ భయంకరమైన నాయకుల్లో ఒకడిగా ఎదిగాడు. ఇలా మరెందరో జమాత్ ఏ ఇస్లామీ సంస్థకి చెందిన నాయకులు అప్పట్లో బంగ్లాదేశ్ రాకుండా ఉండేందుకు పాకిస్తాన్కి సాయంగా తమ కుటిల ప్రయత్నం చేశారు. ఇప్పుడు కోర్టు విచారణ ఎదుర్కొంటున్న కీలకమైన 10 మంది నిందితుల్లో 8 మంది జమాత్ ఏ ఇస్లామీ నేతలు కాగా మిగిలిన 2 బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNPకి చెందినవారు. ఈ నేపథ్యంలోనే 2010లో అధికారంలోకి వచ్చిన అవామీ లీగ్ యుద్ధ నేరాల విచారణకి ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసింది. 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ప్రకటించింది. కీలక నిందితులు గులాం ఆజాం, మోతీ రెహమాన్ నిజామీ, దిల్వార్ హుస్సేన్ సయీద్, ఆలీ అషాన్ మొహమ్మద్ ముజాహిద్దీన్, సలావుద్దీన్ ఖాదర్ చౌదరి సహా అందరిపై అభియోగాలు మోపింది. 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వాదోపవాదాలు తర్వాత ఆ కోర్టు జనవరి 21న తొలి తీర్పుని వెలువరించింది. జమాత్ ఏ ఇస్లామీ మాజీ నేత, మత ప్రవక్త అయిన అబ్దుల్ కలాం ఆజాద్ ని దోషిగా తేల్చి మరణశిక్షను విధించింది. శిక్ష పడిన రెండో వ్యక్తి జమాత్ అగ్రనాయకుడు దిల్వార్ హుస్సేన్ సయీద్. గత గురువారం ప్రత్యేక కోర్టు అతడిని దోషిగా తేల్చి జీవిత ఖైదును విధించింది. యుద్ధ నేరాల్లో అతడి పాత్రను, చేసిన నేరాల్ని నిర్ధారించిన న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. హత్య, అత్యాచారం వంటి 5 తీవ్ర నేరాల కింద దిల్వార్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న యుద్ధ నేరాల విచారణలో దిల్వార్కి శిక్ష వేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కోర్టు తీర్పు విన్న మరుక్షణం అక్కడి నుంచే ఇచ్చిన ఆందోళనల పిలుపుతో బంగ్లా అగ్నిగుండం అయ్యింది. ప్రస్తుతం 48 గంటల సమ్మె. ఈ అల్లర్లు అంతా వీటి పుణ్యమే. యుద్ధ నేరగాళ్లకు శిక్షలు పడిన తక్షణం నుంచి అదంతా రాజకీయ, మత శత్రుత్వాల్లోకి మారిపోయింది. దిల్వార్ దోషి అని తేల్చిన తీర్పునకు వ్యతిరేకంగా అతడి అనుచరులు బంగ్లాదేశ్ అంతటికీ అగ్గిపెట్టారు, మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటికీ మొత్తం 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వందలాది మంది పౌరులు గాయాల పాలవుతున్నారు. అల్ప సంఖ్యాకులు అధికంగా ఉండే రంగ్పూర్, చిట్టగాంగ్, మౌల్వీ బజార్, సిరాజ్గంజ్ ప్రాంతాల్లో అల్లర్ల తీవ్రత మరీ ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించినా ఫలితం కనిపించడం లేదు. ఆదివారం ఒక్కరోజే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. జమాత్ ఏ ఇస్లామీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యం చేసుకుని చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో ఎవరు జమాత్ ఏ ఇస్లామీకి వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై ఇస్లాం వ్యతిరేక ముద్ర వేసి దాడులు చేయడం ప్రారంభించారు. కొన్ని చోట్ల ప్రాణాలు తీయడానికి వెనుకాడడం లేదు. అసలే అల్లర్లతో అట్టడుగుతున్న బంగ్లాకి అంతర్జాలం వివాదాలు మరింత ఆజ్యం పోశాయి. 2 వర్గాలుగా విడిపోయిన నెటిజన్ల వాగ్వాదాలతో పరిస్థితి మరింత చేయి దాటిపోయింది. విద్వేషపూరిత సమాచారం వేగంగా విస్తరిస్తూ హింసను ప్రేరేపిస్తోంది. పరిస్థితి గమనించి బంగ్లాదేశ్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కొన్ని వెబ్సైట్లను నిషేధిస్తున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా అల్లర్లతో అట్టడుగుతున్న బంగ్లాదేశ్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన తొలి విదేశీ పర్యటనను ప్రారంభించారు. ప్రణబ్ భారత్కి చెందిన వ్యక్తి కావడం, బంగ్లా అధికార అవామీ లీగ్ భారత్ పట్ల సానుకూల వైఖరి ఉన్న పార్టీ కావడంతో ఆయన పర్యటన సాగుతుండగానే అల్లర్లకి మరింత పదును పెట్టారు. ఇదే సమయంలో జమాతే ఇస్లామీకి మద్దతు తెలిపిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ 48 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష నేత BNP చైర్పర్సన్ ఖలేదా జియా ప్రణబ్ ముఖర్జీతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణతో విపక్షాలు ఆందోళనల్ని మరింత ఉధృతం చేశాయి. ఆదివారం ప్రత్యేక సమావేశం పెట్టి మరీ బంగ్లా పార్లమెంట్ ఆమోదించిన నూతన చట్ట సవరణల ప్రకారం యుద్ధ నేరాలకి పాల్పడ్డ వ్యక్తులేగాక సంస్థలు కూడా శిక్షలు అనుభవించాల్సిందే. దాని ద్వారా 1971 యుద్ధ నేరాలకి పాల్పడ్డందుకు జమాతే ఏ ఇస్లామీ సంస్థకు కూడా శిక్షించే అధికారం ప్రత్యేక కోర్టుకి లభిస్తుంది. దీంతో హసీనా ప్రభుత్వం రాజకీయంగా శత్రు నిర్మూలన చేస్తుందనే విమర్శలతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ గొడవలన్నింటి మధ్య వీటితో సంబంధం లేకుండా ఇబ్బందులు పడుతున్న మరో వర్గం భారత సంతతి హిందువులు. జమాత్ ఏ ఇస్లామీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, నివాస స్థలాలను లక్ష్యం చేసుకోవడమే కాక భౌతిక దాడులకి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు కూడా బయటికి వస్తుండటంతో వారి దీనావస్థలు కళ్లకు కడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన బంగ్లా విదేశాంగ మంత్రి దీపు మోని అల్పసంఖ్యాక హిందువులు వారి ఆలయాలపై జరుగుతున్న జమాతే ఇస్లామీ దాష్టికాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అది అత్యంత దురదృష్టకరం, క్షమించరానిది అంటూ మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరికలు పంపారు. తప్పు చేసిన వారిని శిక్షించాలంటూ ఒకరు ఆందోళన చేస్తే వారికి శిక్ష ఎందుకు వేశారంటూ మరొకరు అరాచకాన్ని సృష్టిస్తున్నారు. బహుశా ఇటీవల ఇంత విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్న దేశం బంగ్లాదేశే కావచ్చు. కాకపోతే వీటితో సంబంధం లేకుండా అప్పుడు ఇప్పుడు అదే స్థాయిలో నష్టపోతున్న అక్కడి మనవారి ప్రయోజనాల పరిరక్షణకు భారత ప్రభుత్వం ఏం చేస్తుందనేదే తేలాల్సిన విషయం.